ఇక ఈ మిగిలిన పదార్థాలతోనైనా ఆకలి తీర్చుకుందామని అనుకున్నాడు మహారాజు. ఇలా మహారాజు అనుకున్నాడో లేదో పక్క నుండి ఆకలి ఆకలి ప్రభు ఆకలి అంటూ ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. రాజు ఎంతో ప్రేమతో అతని ఆకలిని తీర్చాడు. పూర్వం రంతిదేవుడనే మహారాజు ఉండేవాడు. సాధారణంగా రాజులు ఎక్కువగా సుఖపడాలనుకుంటారు. ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెట్టరు. తాము సాక్షాత్తు విష్ణుదేవుడి స్వరూపమేనని, తమను సేవిస్తే ప్రజల యొక్క పాపాలు నశిస్తాయని చెప్పి నమ్ముతారు. కానీ మన రంతిదేవ మహారాజు ప్రజల సౌఖ్యంనే తన సౌఖ్యంగా భావించేవాడు. ఎదుటివారి కన్నీరు చూస్తే చాలా బాధపడేవాడు. కాబట్టి తన సంపద మొత్తము పేదల్ని సుఖపెట్టడానికి ఎక్కువగా వెచ్చించేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి తన ధనమంతా తరిగిపోయింది. పొలాలు, తోటలు, పశువులు, భవనాలు కూడా అమ్మి వాటి ద్వారా వచ్చిన ధనాన్ని యాచకుల కోసమే ఖర్చు పెట్టి మహారాజయ్యాడు. ఖర్చు పెట్టడం వల్ల అంతని మహారాజుకు తలదాచుకునే నీడ కూడా లేకపోయింది. నగరం విడిచి భార్య పుత్రులతో వనవాసం చేయాల్సిన గతి పట్టింది. అంత పేదరికంలో ఉన్నా కానీ దేహి అని అన్నవాడికి తన దగ్గర ఏది ఉంటే అది ఇచ్చి దానం చేసేవాడు. ఒకప్పుడు ఆయన తన వారితో కూడా 48 రోజులు ఆహారం లేకుండా కాలం గడిపాడు. 49వ రోజు ఒక చెట్టు కింద ఇంత పాయసము, ఇంత నెయ్యి, కాసిన్ని మంచినీళ్లు కనిపించాయి. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి అని ఆ మహారాజు అనుకుంటూ ఉండగా, ఓ మహారాజా, ఇవి నీకోసమే అని చెప్పి ఆకాశం నుండి ఆకాశవాణి వినిపించింది. ఓహో, దేవతలే ఇవి నా కోసం ఇక్కడ ఉంచారేమో అనుకొని ఆయన ఆ పదార్థాలను తన వారితో పంచుకొని అవి భుజిద్దామని అనుకున్నాడు. అంతలో అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మహారాజా, ఆకలి, నాకు ఇంత పట్టెడు అన్నం పెట్టి నా ప్రాణం నిలబెట్టవా అని అన్నాడు. మహారాజా పరమానందంతో రండి స్వామి అని చెప్పి కూర్చోబెట్టిండు. అతని ఆకలి తీరే వరకు అతని దగ్గర ఉన్నటువంటి పదార్థాలన్నీ ఆ బ్రాహ్మణునికే అర్పించిండు. ఆ బ్రాహ్మణుడు కడుపు నిండా తిని ఆ రాజును ఆశీర్వదించి ఎటో వెళ్ళిపోయాడు. ఇక ఈ మిగిలిన పదార్థాలతోనైనా ఆకలి తీర్చుకుందామని అనుకున్నాడు మహారాజు. ఇలా మహారాజు అనుకున్నాడో లేదో పక్క నుండి ఆకలి ఆకలి ప్రభు ఆకలి అంటూ ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. రాజు ఎంతో ప్రేమతో అతని ఆకలిని తీర్చాడు. ఇక కొంచెం నెయ్యి, కొంచెం పాయసము, కొంచెం జలమే మిగిలాయి. కానీ ఈ పూటకు వీటితో గడపాలనుకున్నారు ఆ కుటుంబం వారంతా. ఇంతలో అక్కడికి 4 కుక్కలు వెంట పెట్టుకొని ఒక వ్యక్తి వచ్చాడు. మహారాజా, నేను నా కుక్కలు ఈ అన్నం మోకం చూసి ఎన్నో రోజులైంది. మా ఆకలి తీర్చి మా ప్రాణం నిలబెట్టవా మహారాజా అని చెప్పి ఆ వ్యక్తి అడిగాడు. మహారాజు యొక్క గుండె దయతో కరిగిపోయింది. ఇక మిగిలి ఉన్న నేతిని, పాయసాన్ని అతనికి ఇచ్చేశాడు. ఆ వ్యక్తి తన ఆకలిని చల్లార్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ మహారాజు కుటుంబానికి ఆకలి తీర్చుకోవడానికి ఉన్నది ఇక జలం మాత్రమే. ఇక ఆ మంచినీళ్లు తాగక ముందే వారి వద్దకు మరొక వ్యక్తి వచ్చాడు. రాజా, నా ప్రాణము నిలబడటం లేదు, కొంత తినడానికి ఏదైనా ఉంటే పెడతారా అని చెప్పి ఆ మహారాజుని ఆ వ్యక్తి అడిగాడు ఆయాసపడుతూ. మహారాజుకి అతని బాధను చూసి చాలా దుఃఖం కలిగింది. అయ్యో, ఇతనికి ఇవ్వడానికి నా దగ్గర మంచినీళ్లు కూడా సరిపడంత లేవే అనుకుంటూ ఆయన అతనితో ఇలా అన్నాడు. నాయన, నువ్వెంతో ఆకలితో ఉన్నావు, నా దగ్గర అన్నం లేదు, కొన్ని తీయటి మంచినీళ్లు మాత్రమే ఉన్నాయి, ఇవి తాగు అని చెప్పి తన వద్ద ఉన్నటువంటి కాసిని మంచినీళ్లు కూడా అతనికి ఇచ్చాడు రాజు. ఇక తన కుటుంబానికి ఆ భగవంతుడే దిక్కు అని అనుకున్నాడు. ఆయన ఇట్లా అనుకునడం లేదు, వెంటనే త్రిమూర్తులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. మహారాజా, తోటి ప్రాణుల విషయంలో దయచూపిన వాళ్ళు ఇక ముందు లేరు, ఇక ముందు రారు. నిన్ను చూచిన తర్వాత కలిగిన ఆనందం మాకు అంతా ఇంత కాదు. ఇక నీకు కావలసిన వరాలు ఏవి కావాలనో అడుగు, మేము అడ్డు చెప్పామని చెప్పి ఆ త్రిమూర్తులు రాజుతో అన్నారు. మహారాజు రంతిదేవుడు అతని కుటుంబ సభ్యులు ఆ త్రిమూర్తులను భక్తితో నమస్కరించారు. తర్వాత మహారాజు త్రిమూర్తులకు ఇలా సమాధానం చెప్పారు. మహాత్ములారా, మేము మీ దర్శనం వల్ల తరించాము, ఇంతకన్నా మాకు కావాల్సింది ఏముంటుంది? అయినా ఏదో వరం కోరుకోమన్నారు కాబట్టి మేము కోరుకుంటాము. నా మనసులో ఎల్లప్పుడూ విష్ణు భక్తి నిలిచి ఉండేలా నాకు అనుగ్రహించండి, అంతకన్నా నాకు కొరదగింది ఏమీ లేదు అని ఆ మహారాజు త్రిమూర్తులతో అన్నాడు. త్రిమూర్తుల దయ వల్ల ఆ కుటుంబం అంతటికీ మోక్షం లభించింది. వారు శాశ్వత ఆనందానికి అధికారులయ్యారు. ధర్మ మార్గంలో ప్రవర్తించే సజ్జనులను సదా కాపాడుటకు, అధర్మంగా సంచరించే వారిని నశింపచేయుటకు, సమాజంలో ధర్మాన్ని నిలపడానికి, ధర్మ మార్గంలో నడిచే వారిని కాపాడేందుకు ఎల్లప్పుడూ భగవంతుడు వారిని ఇంట వెంట చూస్తూ రక్షిస్తూ వారిని ధర్మ మార్గంలో నడిపిస్తాడు. మన హృదయము దయకు నిలయం కావాలి. తోటి మానవుల పట్ల, జీవుల పట్ల
జంతువుల పట్ల ఒక్కటేమిటి అన్నిటి యందు దయ చూపాలి, హింస చేయకూడదు. అట్లా దయ ఎవరు చూపిస్తారో వారి మనస్సులో హృదయంలో దైవము ఉంటాడు. అప్పుడు వాళ్ళ హృదయము దైవ మందిరం అవుతుంది. సమం పశ్యాన్ హి సర్వత్ర సమవస్థితం ఈశ్వరం నా హీనస్త్యాత్మ నాత్మానం తతోయతి పరాం గతిం. సకల ప్రాణులయందు సమముగా ఉన్న పరమేశ్వరుని సర్వస్వమునిగా తెలుసుకొని, అనగా తనను తాను నాశనం చేసుకునేవాడు కాదు. అందువలన అతడు పరమాగతిని పొందుతాడు. సకల ప్రాణులలో ఎవరైతే దైవాన్ని చూస్తారో అతను ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుచున్నాడు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ స్టోరీకి ఇట్లా నచ్చటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.